అందరికీ నమస్కారం. ఈరోజు సిపిఆర్ గురించి మనం నేర్చుకుందాం. సిపిఆర్ అంటే సెంట్రల్ పివోట్ రేంజ్. షార్ట్కట్లో దీన్ని సిపిఆర్ అని పిలుస్తాము. ఈ సిపిఆర్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి వాటి గురించి నేర్చుకుందాం. ఇది మొత్తం సిపిఆర్ యొక్క లైన్స్. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం సిపిఆర్ గురించి మాత్రమే ఉంటుంది. ఇందులో మిడిల్ లైన్ పివోట్ అండ్ టాప్ సిపిఆర్, బీసీ అంటే బాటమ్ సిపిఆర్. నెక్స్ట్ సిపిఆర్ మీద R1, R2, R3, R4 లెవెల్స్, మొత్తం 4 లెవెల్స్ ఉంటాయి. అండ్ డౌన్ సైడ్ 4 లెవెల్స్ ఉంటాయి, S1, S2, S3, S4. సో ఇలా మొత్తం 8 లెవెల్ అండ్ సెంట్రల్ పివోట్ సిపిఆర్ అని చెప్పేసి ఇది ఉంటుంది. సో ఇది పివోట్ సిపిఆర్ గురించి. ఈ వీడియోలో టుడే రిలేషన్షిప్ గురించి నేర్చుకుందాము. ఇందులో 7 టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి. ఒకటి హయ్యర్ వాల్యూ, 2 ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ, థర్డ్ వన్ లోయర్ వాల్యూ, ఫోర్త్ వన్ ఓవర్లాపింగ్ లోయర్ వాల్యూ, ఫిఫ్త్ వన్ అన్చేంజ్డ్ వాల్యూ, సిక్స్త్ వన్ అవుట్ సైడ్ వాల్యూ, సెవెంత్ వన్ ఇన్సైడ్ వాల్యూ. ఇలా 7 టైప్స్ టుడే రిలేషన్షిప్ ఉంటుంది. ఇందులో ఈ వీడియోలో ఈరోజు హయ్యర్ వాల్యూ గురించి మనం నేర్చుకుందాం. ముందుగా హయ్యర్ వాల్యూ గురించి చూసుకుంటే ఎస్టర్డే సిపిఆర్ అండ్ టుడే సిపిఆర్. ఎస్టర్డే సిపిఆర్ కన్నా టుడే రేంజ్ సిపిఆర్ దీని మీద ఉందనుకోండి, దీన్ని మనము హయ్యర్ వాల్యూ. హయ్యర్ వాల్యూలో ఇలా ట్రేడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిపిఆర్ ఇక్కడ ఓపెన్ అయ్యి స్లోగా పైకి వెళ్ళి ఆ రోజు సిపిఆర్ మీదనే క్లోజింగ్ ఇస్తే ఇది క్లోజింగ్ పాయింట్, ఇది క్లోజింగ్ పాయింట్. సో సిపిఆర్ మీద క్లోజింగ్ పాయింట్ ఇచ్చింది. సో నెక్స్ట్ డే అంటే టుడే, ఈ రోజు గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రోజు సిపిఆర్ మీదనే మాత్రమే ఓపెన్ అవ్వాలి మార్కెట్. సిపిఆర్ మీద ఓపెన్ అయ్యి ఒక చిన్న పుల్ బ్యాక్ రావాలి. పుల్ బ్యాక్ వచ్చిన తర్వాతనే మనము బై చేయాలి. ఇక్కడ బై చేస్తే మనము R1 అండ్ R2 అండ్ R3 అలా లెవెల్స్ సెట్ చేసుకోవచ్చు. రూల్ ఏంటంటే ఎస్టర్డే సిపిఆర్ క్లోజింగ్ అనేది సిపిఆర్ మీద ఇవ్వాలి, టుడే సిపిఆర్ మీద ఓపెన్ అవ్వాలి మార్కెట్. ఇలాంటి కండిషన్లో మాత్రమే మనము బై చేస్తాం. వేరే ఏ కండిషన్లోనూ మనం బై చేయం. అది కూడా బై ద డిప్ మాత్రమే. అంటే ఇక్కడ వస్తే సిపిఆర్ దగ్గరకు వస్తే మనము బై చేస్తాం. సో ఇక్కడ రెస్పాన్స్ బయర్స్ అంటారు. రూల్ నెంబర్ 2, సిపిఆర్ మీద ఓపెన్ అయ్యి క్లోజింగ్ కూడా సిపిఆర్ మీదనే ఇస్తే, ఎస్టర్డే సిపిఆర్ మీద ఇచ్చి క్లోజింగ్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ డే అంటే టుడే ఈ రోజు మనకు ఎలా ఓపెన్ అవుతుంది వాల్యూ అనేది ఇంపార్టెంట్. ఒకసారి దీన్ని ట్రై చేద్దాం. సో టుడే సిపిఆర్ కింద ఒకవేళ కనుక మార్కెట్ ఓపెన్ అయితే, సిపిఆర్ కింద ఓపెన్ అయితే ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా S1 మీద మాత్రమే ఓపెన్ అవ్వాలి, సిపిఆర్ కింద ఓపెన్ అవ్వాలి. ఇలాంటి కండిషన్లో మనము ఇది కొంత పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ సిపిఆర్ దగ్గరికి లేదంటే ఇక్కడికి వెళ్ళి పుల్, అప్పుడు మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఓవర్ నైట్లో సెంటిమెంట్ అనేది మారిపోయింది. సో సిపిఆర్ కింద మాత్రమే మనము ఓపెన్ అయినప్పుడు, సిపిఆర్ కింద ఓపెన్ అయినప్పుడు మనము సెల్లింగ్ సైడ్ మాత్రమే పోవాలి, ఆ రోజు బయింగ్ సైడ్ వెళ్ళకూడదు. సో సిపిఆర్ కింద ట్రేడ్ చేయొచ్చు ఆ రోజు, లేదంటే ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలి, టార్గెట్ వచ్చేసి S1 దాకా ఉండొచ్చు. సో ఇది సెకండ్ రూల్. సిపిఆర్ని ఎలా డిప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇండికేటర్ సెక్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ సిపిఆర్ అని టైప్ చేయండి. సిపిఆర్ విత్ పివోట్ లెవెల్స్ డైలీ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇందులో కొన్ని సెట్టింగ్ చేయాల్సి వస్తుంది. ఈ సెట్టింగ్స్ ఎలా చేయాలంటే ఇన్పుట్స్లో మనం ఏం చేంజ్ చేయకూడదు, జస్ట్ స్టైల్లోకి వెళ్ళండి. ఇక్కడ డైలీ పివోట్ అండ్ డైలీ బీసీ ఉంది కదా, ఇక్కడ పివోట్ దగ్గర ఈ లైన్ ఒకటి పింక్ కలర్కి మార్చుకోండి. ఇవన్నీ ఏం చేంజ్ చేయకండి, ఇలాగే ఉంచండి.
కిందికి వస్తే ఇక్కడ ప్రీవియస్ డే హై ఉంది కదా, ఇది తీసేయండి. ప్రీవియస్ ప్రీవియస్ డేలో నెక్స్ట్ డే పివోట్, నెక్స్ట్ డే బీసీ అండ్ నెక్స్ట్ డే టీసీ, ఇవన్నీ తీసేయండి, ఇవన్నీ అవసరం లేదు మనకు. సో ఇలా చేసి దీన్ని సెలెక్ట్ చేయండి. అండ్ విజిబిలిటీ మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీకు ఇది సిపిఆర్, పింక్ కలర్లో ఉన్నది మీకు పివోట్, అండ్ ఇది పైన ఉన్న బ్లూ కలర్ టాప్ సెంట్రల్ పివోట్, అండ్ ఇది పివోట్. సో ఇది బాటమ్, ఇది టాప్. సో ఇది R1, R2, R3 అండ్ R4. నెక్స్ట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి అన్ని R1, R2, R3, R4 అయితే రెడ్ కలర్లో ఉన్నాయి S1, S2, S3 అండ్ S4. సో ఇలా ప్రతిరోజు మీకు సిపిఆర్ అనేది డిప్లై అయ్యి వస్తుంది. సో మనము వాల్యూస్ రాసుకొని లైన్స్ డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. హయ్యర్ వాల్యూని డిసెంబర్ మంత్లో ఎలా వర్క్ అయిందో చూద్దాం ఒకసారి. ఇది మన హయ్యర్ వాల్యూ కాదు, ఇది కూడా కాదు. డిసెంబర్ 2nd, 3rd వరకు మనకు హయ్యర్ వాల్యూ రాలేదు. ఇక్కడ చూడండి, డిసెంబర్ 4th నుంచి 5th వరకు మనకు హయ్యర్ వాల్యూ వచ్చేసింది. ఓపెన్ ప్రింట్ సిపిఆర్ కింద ఇస్తే మనం ఆ రోజు సెల్లింగ్ సైడే ఉండాలి. ఓపెనింగ్ ప్రింట్ సిపిఆర్ మీద ఇస్తే మనము బై సైడ్ వెళ్ళాలి. కానీ ఈ రోజు ఏమైంది, ఓపెనింగ్ ప్రింట్ మనకు సిపిఆర్ కింద ఇచ్చింది. సో కాబట్టి మనం సెల్ సైడ్ మాత్రమే వెళ్తాము, బై సైడ్ ఈ రోజు వెళ్ళకూడదు. ఇది ఫస్ట్ కండిషన్. సో ఇలా చూసుకుంటే ఆ రోజు సిపిఆర్ ఇక్కడ నుంచి పోయింది, సిపిఆర్ దాటి పైకి వెళ్ళింది, బట్ మనం ట్రేడ్ చేయొద్దు. ఒకవేళ చేస్తే ఇక్కడ ఒకవేళ మీరు తీసుకుంటే ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ వరకు బాటమ్ పివోట్ వరకు మీరు వెయిట్ చేయొచ్చు. లేదు అని అంటే ఇంకొక ఆప్షన్ ఉంది, R1 దగ్గర మాత్రమే మనము ట్రేడ్ చేయాలి. మనము ట్రేడ్ చేసేటువంటి ప్లేసెస్ రెండే రెండు, ఒకటి సిపిఆర్, ఇంకొకటి R1. ఇక్కడ మనము సేల్ చేస్తే లేదంటే ఇక్కడ సేల్ చేసినా కానీ మనకు దాదాపుగా 66 పాయింట్స్ వస్తున్నాయి. సో మీ యొక్క హై లెవెల్ అనేది ఇక్కడ పెట్టుకోండి, దీన్ని సిపిఆర్ ఈ R1 మీద ఇక్కడ పెట్టుకోండి. లేదు అంటే ఎంత దాదాపుగా ఒక 25%, దీంట్లో 50 ఇది అవుతే దీనిలో 25% ఇది అవుతుంది. సో ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వస్తుంది. లేదు అని అంటే ఇక్కడ మీరు ట్రేడ్ చేస్తే ఇక్కడ 25% స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో స్టాప్ లాస్ అనేది దట్ ఈస్ యువర్ చాయిస్, బట్ టార్గెట్ మాత్రం సిపిఆర్ వరకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ డే అంతా మనం చూడాల్సింది ఓన్లీ సెల్లింగ్ మాత్రమే, బయింగ్ అస్సలు చేయకూడదు ఆ రోజు. నెక్స్ట్ ఇది కూడా హయ్యర్ వాల్యూ వచ్చేసింది మనకు. సో ఇక్కడ సిపిఆర్ మీద మనకు ఓపెన్ అయింది అంటే ఆ రోజు మనం బై సైడ్ మాత్రమే చూడాలి. సో ఒక చిన్న పుల్ బ్యాక్ వస్తే మనము ఆడ బై చేసి వస్తుంది. ఇక్కడ మిస్ అయింది, మనకి ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. బట్ S1 దగ్గర మనకు అవకాశం ఇస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ కూడా మనకు అవకాశం ఇవ్వలేదు. సో ఆ రోజు మొత్తము సెల్లింగ్ సైడే ఉంది. సో ఇక్కడ చూడండి, S2 దగ్గర మనకు చిన్న సపోర్ట్ గా ఫామ్ అయింది. ఇక్కడ కనుక మీరు ట్రేడ్ చేస్తే ఇక్కడ వరకు వస్తుంది. సో దాదాపుగా ఎన్ని పాయింట్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఒక 65 పాయింట్లు క్యాప్చర్ చేసాం. నెక్స్ట్ డే ఇది హయ్యర్ వాల్యూ కాదు. నెక్స్ట్ ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, ఇది కాదు, ఇది హయ్యర్ వాల్యూ. ఎస్, ఇది హయ్యర్ వాల్యూ. సో హయ్యర్ వాల్యూ ఓపెనింగ్ ప్రింట్ సిపిఆర్ కింద ఓపెన్ అయింది మనకు ఓపెనింగ్ ప్రింట్ అనేది. సో మార్కెట్ అనేది ఓవర్ నైట్ లో సెంటిమెంట్ చేంజ్ అయిపోయింది, ఎందుకంటే సిపిఆర్ కింద ఓపెన్ అయింది కాబట్టి మనము దీన్ని బేరిష్ గా మాత్రమే కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో మనం సిపిఆర్ టచ్ కాగానే, ఎప్పుడైతే సిపిఆర్ టచ్ అయిందో, ఇక్కడ సిపిఆర్ టచ్ కాగానే మనం కనుక మన ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే S1 అనేది మన టార్గెట్ అవుతుంది. సో 23 పాయింట్స్ మనం ఈజీగా మనం క్యాప్చర్ చేయగలిగాం. సో ఇది ఒక ట్రేడ్ మాత్రమే మనకు వచ్చింది. లేదు ఇంకొక ట్రేడ్ చేస్తామంటే ఇక్కడ నుంచి కవర్ చేసుకోవచ్చు, బట్ ఇది రిస్కీ ట్రేడ్స్ అవుతాయి. సిపిఆర్ లో మనం స్ట్రక్ అయినప్పుడు ట్రేడ్ చేయకూడదు. నెక్స్ట్ ఇది హయ్యర్ వాల్యూ కాదు, ఇది కూడా హయ్యర్ వాల్యూ కాదు. నెక్స్ట్ హయ్యర్ వాల్యూ చెక్ చేద్దాం. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ హయ్యర్ వాల్యూ వచ్చింది. సో హయ్యర్ వాల్యూ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి, బట్ ఇది వేరే స్ట్రాటజీ, ఇది బ్రేక్ అవే స్ట్రాటజీ. నేను నెక్స్ట్ వీడియోలో ఇది బ్రేక్ అవే స్ట్రాటజీ కింద చెప్తాను. సో దీన్ని మనము ఇక్కడ ఎలాంటి పుల్ బ్యాక్ రాలేదు కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయకూడదు. ఇది హయ్యర్ వాల్యూ సిపిఆర్. సో హయ్యర్ వాల్యూ సిపిఆర్ లో
మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, సిపిఆర్ మీద ఓపెన్ అయిందా కింద ఓపెన్ అయిందా. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ సిపిఆర్ మార్కెట్ అనేది సిపిఆర్ మీద మాత్రమే ఓపెన్ అయింది. సో ఒక పుల్ బ్యాక్ దగ్గర మాత్రమే మనము బై చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ బై చేస్తే, ఇక్కడ మనము బై చేస్తే మనకు టార్గెట్ వచ్చేసి R1 అవుతుంది, బట్ అంత దూరం పోలేదు. సో వెంటనే మళ్ళీ అది డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ పోయింది. సో మీరు ఇక్కడ బుక్ చేసేసి వస్తుంది, ఎందుకంటే సైడ్ వేస్ కిందకి అది కన్వర్ట్ అయింది. సో ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ ప్రింట్ ఎక్కడ ఇచ్చింది, సిపిఆర్ కింద మాత్రమే ఇచ్చింది. ఇలా చూడండి, ఇది ఎలా ఓపెన్ అయిందంటే ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది, పైకి వెళ్ళి మళ్ళీ వెంటనే ఒక చిన్న రిజెక్షన్ క్యాండిల్ తో ఫామ్ అయింది. సో సిపిఆర్ కింద మాత్రమే ఓపెన్ అయింది, సిపిఆర్ మీద ఓపెన్ కాలేదు. కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే అలాగే ఉంటుంది. సో ఇలాంటి రోజులలో మనం ఓన్లీ సెల్లింగ్ మాత్రమే చూడాలి, బయింగ్ సైడ్ వెళ్ళకూడదు. సో మనం బయింగ్ చేయాలి మనం బయింగ్ చేసే పొజిషన్స్ ఒకటి సిపిఆర్ దగ్గర రిజెక్షన్ తీసుకుంటే, నెక్స్ట్ R1 దగ్గర రిజెక్షన్ తీసుకుంటే మాత్రమే మనము సెల్లింగ్ చేయాలి. సో ఒక న్యూ సెల్లింగ్ ప్రింట్ అనేది రావచ్చు ఈరోజు. సో ఇక్కడ కనుక మనము ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది ఈ క్యాండిల్ లేదా ఈ రేంజ్ లో మీరు ఎక్కడ తీసుకున్నా మీరు సిపిఆర్ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చేసి 25% ఇక్కడ పెట్టుకోండి. సో అది హిట్ అవ్వలేదు. సో ఖచ్చితంగా సిపిఆర్ దగ్గరకు వచ్చేసింది. సో డన్ ఫర్ ద డే. నెక్స్ట్ ఇది సిపిఆర్ హయ్యర్ వాల్యూ సిపిఆర్ కాదు. నెక్స్ట్ డే చూద్దాం. ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, ఇది హయ్యర్ వాల్యూ సిపిఆర్. మనం మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో చూడాలి. ఓపెన్ ప్రింట్ అనేది సిపిఆర్ మీద మాత్రమే ఇచ్చింది, ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఇచ్చింది. సో ఈ సిపిఆర్ మీదనే ఉన్నట్టు లెక్క. సో మనము చూడాల్సింది ఓన్లీ బై సైడ్ మాత్రమే చూడాలి. ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం పుల్ బ్యాక్ వచ్చింది. సో ఇక్కడ మనం ట్రేడ్ చేస్తే R1 దాకా మన టార్గెట్ ఉంటుంది. సో R1 దాకా పోలేదు, బట్ మీకు మంచి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. స్టాప్ లాస్ మాత్రం హిట్ కాలేదు. సో మీరు సైడ్ వేస్ అయింది కాబట్టి ఎక్కడో కూడా మీ ట్రేడ్ అనేది క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ రోజు లాస్ రాలేదు, ప్రాఫిట్ కొంత వచ్చి ఉంటుంది. మీరు చాలా వెరీ డిప్ లో బై చేసి ఉంటారు కాబట్టి. నెక్స్ట్ ఇది కూడా హయ్యర్ వాల్యూ అండ్ హయ్యర్ వాల్యూ. సో ఇక్కడ చూడండి, ఇది ఓపెన్ ప్రింట్ అనేది మనకు ఇక్కడ ఇచ్చింది, సిపిఆర్ దగ్గర ఇచ్చింది, ఇచ్చి కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చింది. సో మీరు చూడాల్సింది ఏంటిది, ఓన్లీ సెల్లింగ్ మాత్రమే చూడాలి, బయింగ్ చూడకూడదు. ఎందుకంటే అది ఇచ్చింది సిపిఆర్ కింద ఓపెన్ ప్రింట్ కాబట్టి ఆ రోజు సెల్లింగ్ సైడ్ చూడాలి. సో ఇక్కడ R1 దగ్గర మిస్ అయితే R2 దగ్గర చేయాలి, ఇక్కడ మిస్ అయితే R3 దగ్గర మాత్రమే చేయాలి. బట్ ఓవరాల్ గా మీరు సెల్లింగ్ సైడ్ మాత్రమే ఉండాలి. ఎందుకంటే అది ఓపెన్ ప్రింట్ అనేది సిపిఆర్ కింద ఇచ్చింది, సిపిఆర్ మీద ఇస్తే మనం ఖచ్చితంగా బై సైడే వెళ్తాం. సో ఇక్కడ కనుక మనం ఒక ట్రేడ్ చేస్తాం, మనకు R3 దగ్గర ఒక చిన్న ట్రేడ్ దొరికింది, ఇక్కడ ట్రేడ్ చేస్తే మనకు R2 లెవెల్ వరకు టార్గెట్ ఇచ్చింది. సో డన్ ఫర్ ద డే. అంతకు మించి మనం ఇంకెక్కువ ఆలోచించకూడదు ఈరోజు. నెక్స్ట్ డే హయ్యర్ వాల్యూ ఉంది అండ్ ఓపెన్ ప్రింట్ అనేది మనకు సిపిఆర్ మీద మాత్రమే ఇచ్చింది. సో ఇక్కడ చిన్న పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం ఒక ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వరకు మనకు హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది. R1 దాకా రీచ్ కాలేదు, బట్ ఇక్కడ ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేసిందో సో బయర్స్ వచ్చారని చెప్పేసి వాళ్ళని తీసేయడానికి అది సెల్లింగ్ సైడ్ కన్వర్ట్ అయింది. సో ఈ విషయం మనకు అర్థమైన వెంటనే మనం ఎక్కడో ఒక ట్రేడ్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మంచి లాభంతో మనం బయటపడతాం ఈరోజు. నెక్స్ట్ డే ఇది హయ్యర్ వాల్యూ సిపిఆర్ కాదు. సో ఇక్కడ జనవరి 9th వరకు కూడా ఏం రాలేదు. సో 13th ఇది కూడా కాదు, 16th. సో ఇంతే. సో డిసెంబర్ నుంచి ఇన్ని ట్రేడ్స్ మాత్రమే మనము సక్సెస్ అయ్యాయి. సో ఇలా ఒక హయ్యర్ వాల్యూని ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.